సభని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు, అదేవిధంగా అనేక మంది కవుల్ని ఒక చెంతకు చేర్చి ఎప్పుడు ఏదో సభ పెడదాము, ఏదో ఒక రకంగా పాటని, సాహిత్యాన్ని ప్రపంచానికి సాటుదామని చెప్పేసి నిత్యం తపన పడుతున్న మా పసునూరి అన్న, అదేవిధంగా వేదిక మీద పెద్దలు అందరూ ఎందుకంటే వారి మాటల్ని చూస్తూ పెరిగినటువంటి వాళ్ళం, వారి ఉద్యమ ప్రస్థానాన్ని, ప్రవాహాన్ని కనిపెడుతూ తిరిగినటువంటి వాళ్ళం కాబట్టి వారందరికి కూడా వినమ్రంగా మరి కృతజ్ఞత తెలియజేస్తూ, నేను గత 35 సంవత్సరాలుగా పాటల్ని రాస్తున్నానంటే దానికి ప్రధాన దిక్సూచిగా ఉన్నటువంటి వారు గద్దరన్న. మరి గద్దరన్నతో పాటుగా నాకు బాగా ఇన్స్పిరేషన్ అయినటువంటి కవి గూడ అంజన్న. వీరి పాటల్ని చూస్తూ మేము అనేక పాటలు రాసాం. ఆయన ఏ పదాలని ఎలా తీసుకోవాలనేది నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే వారు తరగని గని, ఇప్పుడు ఏదైతే పుస్తకం వచ్చిందో అది నేను చదివాను. తరగని గనిలో ప్రధానంగా పాటల్ని ఎలా తీసుకోవాలి, ప్రజల వద్దకు ఎట్లా పోవాలి, వాళ్ళు ఇసురాయి పాటల, నాటు పాటల, కుప్ప పాటల, కోత పాటల, నాటు పాటల, మరి బండి వెళ్తున్నప్పుడు, చెత్త కొడుతున్నప్పుడు, కుప్ప కొడుతున్నప్పుడు పాడే పాటల్ని ఎట్లా రాసుకోవాలని చెప్పేసి ఆయన రాసిన దాన్ని అచ్చంగా నేను ప్రాక్టికల్గా అటు ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు 2000 పాటల్ని సేకరణ చేశాను. నిజంగా గద్దరన్నకు నా జీవితం అంతగా రుణపడి ఉంటాను. ఆ పుస్తకం ద్వారా నేను అన్ని పాటల్ని సేకరణ చేయగలిగాను. ఆ పాటలు సేకరణ చేస్తున్న సందర్భంలోనే ప్రజల పాటలకు దాన్ని విప్లవీకరించి ఎలా రాశాడో నాకు అర్థమైంది. అందుకే నేను రాసే ప్రతి పాట, నేను రాస్తున్నటువంటి ప్రతి బాణి అది జనం నుంచి తీసుకొని రాసినటువంటి పాటే. జనంలో సాహిత్యం ఉంది, జనం పాటలనే మన యొక్క సమాధానం ఉంది. అట్లా నేను అనేక పాటలు రాశాను. అట్లా కళ్ళం నిండా గింజాలున్నో రైతన్నా, పల్లెం నిండా మెతుకులేదో రైతన్నా. ఇది జానపద గేయమే. నేను వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న క్రమంలో ఆనంగీనం గుడిసిన కళ్ళం దొరగారు, ఆనంగీనం గుడిసిన కళ్ళం దొరగారు, 60 బస్తాలు బండి నాయో దొరగారు. ఆనంగీనం గుడిసిన కళ్ళం దొరగారు, 60 బస్తాలు బండి నాయో దొరగారు. అల్లా 2 కుంచలు ఇస్తే దొరగారు, అల్లా 2 కుంచలు ఇస్తే దొరగారు, కడుపు నేను నింపుకుంటా దొరగారు. ఇది నాటుపాట. ఈ నాటుపాటని ఎట్లా తీసుకోవాలనేది నేను తరగని గని ద్వారానే తెలుసుకున్నా. అట్లా అనేక పాటల్ని నేను రాసిన ప్రతి పాట కూడా జానపదాల నుంచి తీసుకొని రాసిన పాటలు ఉన్నాయి. అట్లా ఆయన భారతదేశం భాగ్యసీమరా అని రాసిన దానికి నేనెలా రాయగలుగుతాను అని చెప్పేసి, భారతదేశం బాకిర పడ్డదిరో నాయనా, బంగారు భూమి కుదువా పడ్డదిరా, ఒరే నాయనా బంగారు భూమి కుదువా పడ్డదిరా. భారతదేశం బాకిర పడ్డదిరో నాయనా, బంగారు భూమి కుదువా పడ్డదిరా, ఒరే నాయనా బంగారు భూమి కుదువా పడ్డదిరా. ఈ పాటను తీసుకొని రాయటం జరిగింది. అట్లా లచ్చమ్మ పాట విన్న తర్వాత నేను మహిళల మీద పాట రాయాలి, మహిళల మీద పాట రాయాలని చెప్పేసి తప్పించినప్పుడు, అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా, ఇంట్లోంత పనికైనా విలువ లేదమ్మా, అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా, ఇంట్లోంత పనికైనా విలువ లేదమ్మా, ఇడిసిన బట్టలని ఉతికేటి బండము, ఇడిసిన బట్టలని ఉతికేటి బండము, ఆకలన్న పుడలు నుడికేటి కుండము, అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా, ఇంట్లోంత పనికైనా విలువ లేదమ్మా. ఇట్లా మహిళల మీద రాసినటువంటిది ఉంది. అయితే గద్దరన్న చాలా సందర్భాల్లో గద్దరన్న మీద నేను తూటాలు ఆయన
పోలీసులు కాల్పుల్లో సందర్భంగా రాసిన పాట. అంటే అప్పటికి ఇప్పటికి 20 సంవత్సరాలు. వందనాలు వందనమో అన్న గద్దారన్న నీకు వందనమో అన్న. ఈ పాటని మన ఏపూరి సోమన్న గారు కూడా చాలా మంచిగా పాడాడు. వందనాలు వందనమో అన్న గద్దారన్న నీకు వందనమో అన్న. అలుకు జల్లిన వాన సినుకుల్లాగన్న సిటసీట నీ నోట పాటొచ్చేరన్న. అలుకు జల్లిన వాన సినుకుల్లాగన్న సిటసీట నీ నోట పాటొచ్చేరన్న. ఇట్లా చాలా పాటలు రాశాను. ఇటీవల కాలంలో స్వర్ణ ఒక పాట రాసి పాడటం జరిగింది. ఇట్లా గద్దరన్నని మనం ఎంతైతే పొగుడుతున్నామో, ఎంతైతే కొలుస్తున్నామో, అదే స్థాయిలో ఈ సందర్భంగా ఒక విన్నపం సాహిత్యకారులకు పెద్దలకు అందరికి కూడా, గూడ అంజన్న కూడా మరుపురానటువంటి మహాకవి. ఊరు మనది రాయి వాడమందిన పోనుకుంటే అనేక వందల పాటలు విప్లవోద్యమంలో సృష్టించిన పాటలు గూడంజన్న. నిజంగా గూడంజన్న చనిపోయినప్పుడు ఎవరు లేరు. నేను రసమైన బాలకృష్ణ ఇద్దరమైపోయి ఆ శవం దగ్గరికి వెళ్ళిపోయి వచ్చాం. ఆ తర్వాత ఊరు దాటించిన దాకా కూడా మేము ఉన్నాం. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా అక్కడ ఆయన దహన సంస్కరణలు కూడా ఎవరు అధికారులు కానీ మరి ఎటువంటి వాళ్ళు కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి సాహిత్యాన్ని సృష్టించడంలో మహామౌలు ఇవాళ స్టేజి మీద ఉన్నటువంటి వీరందరూ కూడా గూడంజన్న కూడా మార్గదర్శకత్వంగా ఉంటాడని చెప్పేసి, గూడంజన్న ప్రస్తావనని చాలా సందర్భాల్లో తీసుకురావాలని భావించినా కూడా అది వేదిక కాదు అవును అని నాకు తెలియక నేను ఎన్నోసార్లు చెప్పకుండా పోయాను. కాబట్టి గూడ అంజన్నని కూడా స్మరించుకుంటూ సభలు సమావేశాలు కాదు, ఆయన సాహిత్యాన్ని ఆయనకు సంబంధించినటువంటి దాన్ని కూడా వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి నేను నిర్వాహకులకు అందరూ కూడా తెలియజేస్తూ, పసునూరు రవీంద్రనాథ్ లాంటి వాడు తలుసుకుంటే ఆయన సాహిత్యాన్ని తీసుకురావడం పెద్ద కథ కాదు, పెద్ద విధి కాదు. కాబట్టి కొంచెం దృష్టి పెట్టాలని చెప్పేసి భవిష్యత్తులో ఇదే వేదిక పుస్తక పేరులో వచ్చేసారి జూలూరు అన్నకు చెప్తున్న గూడంజన్న గారి పేరు పెట్టాలని చెప్పేసి వినమ్రంగా తెలియజేస్తూ మరొకసారి వందనాలు తెలియజేస్తూ థ్యాంక్స్ అన్న.